హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నా. ఈరోజు వచ్చేసి చికెన్ బిర్యానీ చేస్తాను. చూడండి, ఇది చాలా బాగా అంటే టేస్ట్ చాలా బాగుంది. ఫస్ట్ చికెన్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసాను. ఇలాగా గిన్నెలో వేసేసి నీళ్ళన్నీ పోతాయి కదా, హోల్స్ ఉన్న గిన్నె అనమాట. ఇందులోనే ఉప్పు, పసుపు, కారం, తర్వాత వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్టు, అన్నీ రుచికి సరిపడా తగినంత, మీరు ఎంత కారం తింటారో అంత వేసుకోండి. తర్వాత ఇది వచ్చేసి చికెన్ మసాలా. చికెన్ మసాలా తెలుసు కదా. తర్వాత వచ్చేసి నిమ్మరసం, ఇంకా నిమ్మరసం తర్వాత వచ్చేసి కొంచెం పెరుగు అండ్ పుదీనా వేసేయాలన్నమాట. ఇదిగోండి, ఇంత బాగా కలిపేసి ఇందులో నుండే కొన్ని పీసులు తీసి పకోడాకి కూడా వేసేస్తున్నాను. సేమ్ ఇదే ప్రాసెస్సే. పకోడా వేయడానికి కొన్ని పీసులు తీసి ఇందులో ఏం కలుపుతానంటే కొద్దిగా కలరు, రెడ్ కలర్ చికెన్ మసాలా అంతా సేమ్ ఉంటుంది ప్రాసెస్. కొంచెం కార్న్ పౌడర్, చూడండి ఇప్పుడు చేస్తున్నాను. కొన్ని పీసులు తీసి ఇదిగోండి ఎన్ని తీసాను అనమాట గిన్నెలో. ఎందుకంటే ఇది బిర్యానీ చేసిన తర్వాత పకోడా పక్కకి కొంచెం ఒక 4-5 పీసులు పక్కన ఇలాగా ఫ్రై చేసి పెడితే చాలా బాగుంటుంది బిర్యానీ ఈ పకోడా అని చెప్పేసి. కొద్దిగా టేస్టీ ఉప్పు అంటారు కదా, అది కలిపి పక్కన పెట్టేశాను. ఇంకా ఒక కనీసం అంటే 1 గంట 2 గంటలు నానితే చికెన్ ఇలా మసాలా అంతా పట్టుకొని అప్పుడు వంట చేయాలి. అప్పుడే చాలా బాగుంటుంది. వెంటనే చేయకూడదు ఎప్పటికన్నా కానీ. చికెన్కి మసాలాలన్నీ పట్టించి మూత పెట్టేసి ఒక 2 గంటల సేపు అలాగ వదిలేసి తర్వాత వంట చేయాలి. ఇదిగోండి, ఇప్పుడు ఆనియన్, పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి పక్కన పెట్టేసాను. పుదీనా, కొత్తిమీర కూడా శుభ్రంగా కడిగి పక్కన పెట్టేశాను. ఇప్పుడు ఆనియన్ ఫ్రై చేస్తాను. ఫస్ట్ ఆనియన్ ఫ్రై చేసి ఇవి కూడా చికెన్ మసాలా కలిపాం కదా, అందులోనే ఫ్రై చేసిన ఆనియన్ వేసేయాలి. ఇంకా ఇలాగ కుక్ చేసేటప్పుడు కూడా వేసేయచ్చు, ఏం కాదు. ఇందులో ఆయిల్ ఉంది కదా, ఈ ఆయిల్ కూడా ఇందులో వేసేస్తాను కొద్దిగా. చికెన్ పెట్టేశాను కదా పక్కన, అందులో ఫ్రై అయిన ఆనియన్ కూడా ఇప్పుడు పకోడా వేస్తున్నాను. ఆనియన్ ఫ్రై చేసి తీసేసాను కదా, ఆ ఆయిల్లోనే పకోడా వేస్తున్నాను. ఇంకా ఈ పకోడా పక్కన పెట్టేస్తే పిల్లలు బిర్యానీ అయ్యే లోపల అటు ఇటు తిరుగుతూ పకోడా చాలా బాగా చేసినావు అమ్మ, చాలా బాగా చేసినావు అమ్మ అని తింటున్నారు అనమాట. ఎందుకండి ఎంత బాగా వచ్చిందంటే జ్యూసీగా క్రిస్పీగా చాలా బాగుంది. చికెన్ గట్టిగా ఉండదు అనమాట. మనం అన్ని మసాలాలన్నీ కలిపి పక్కన పెట్టేసి చేయాలి. ఒక 2 గంటల సేపు నాననిచ్చి చేస్తే చికెను చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు చేస్తే గట్టిగా ఉంటుంది అనమాట. ఇదిగోండి, ఇక్కడ బిర్యానీ కోసము చికెన్ మసాలా కలిపినది అంతా ఉంది కదా కడాయి, అలాగా పెట్టేశాను. అందులో నుంచే నీళ్ళు వస్తాయి. ఇంకా నీళ్ళు సపరేట్గా పోయాల్సిన అవసరం లేదు. ఫ్రై అయిన ఆనియన్ వేసేస్తున్నాను. తర్వాత కొద్దిగా పకోడా ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా, అది కూడా ఇందులోనే వేసేస్తున్నాను. ఇదిగోండి ఇలాగా. ఇంకా ఇదిగోండి, బిర్యానీ కోసము బాస్మతి రైస్ అర్ధగంట ముందే నానబెట్టేశాను. ఎసురు అయిన తర్వాత కొంచెం ఎసురులో ఆయిల్, ఉప్పు, తర్వాత బిర్యానీ ఆకు, ఇలాచి, చెక్క, లవంగం నీళ్ళలో వేసేసి నీళ్ళు ఉడికేటప్పుడు బియ్యము కడిగి పెట్టిన ఉంటుంది కదా, అర్ధగంట సేపు నానిన బాస్మతి రైస్ వేసేయాలి. ఇలాగా చూసుకొని కలుపుకొని బాగా 70% కుక్ అయిన వెంటనే గంజి వాల్చేయాలి. ఆ గంజిని పారేయకూడదు. ఆ గంజి ఇందులో పెట్టేయాలి. పైన మూత పైన పెట్టేస్తే వేడికి ఇంకొంచెం బాగా దమ్ అవుతుంది అనమాట. ఇది మధ్యలో కలుపుతూ ఉండాలి. కడాయిలో గ్రేవీ కోసం పక్కన పెట్టాను కదా స్టవ్ పైన, అది సిమ్లో మధ్యలో చూస్తూ కలుపుతూ ఉండాలి.
ఒక పక్క ఇప్పుడు పకోడా ఫ్రై అయిన తర్వాత రైస్ పెట్టేశాను. 2 స్టవ్లు ఆన్ చేసుకొని, సండే అంటే ఎలాగుంటుంది ఇంట్లో తెలుసు కదా, పిల్లలు ఉంటారు, అందరు ఇంటి దగ్గర ఉంటారు, హడావుడి ఉంటుంది, అమ్మ తొందర చెయ్యి అంటుంటారు. కాబట్టి 2 స్టవ్ల పైన, ఒక స్టవ్ పైన గ్రేవీ పెట్టేసి, ఒక స్టవ్ పైన పకోడా ఫ్రై చేసి, తర్వాత ఎసురు పెట్టి బియ్యము కడిగినటివి వేసి 70% కుక్ అయిన తర్వాత గంజి వాల్చేసి, ఈ గ్రేవీ రెడీ అయిపోయి ఉంటుంది కదా, ఆ గ్రేవీ కూడా ఇందులో వేసేసి, ఇదిగోండి అన్నం కూడా వేసి ఇలాగ మంచిగా కలిపి వేసేయాలి. ఇందులో ఇంకా ఫైనల్గా కొంచెం కొత్తిమీర, కొద్దిగా ఫ్రై అయిన ఆనియన్ పక్కకు పెట్టింటాం కదా, అది నిమ్మరసం, కొద్దిగా ఆరెంజ్ కలర్ కలిపి, ఒక స్పూను లేదంటే 2 స్పూన్ల నెయ్యి వేసి మళ్ళీ ఇంకా దమ్ పెట్టేయాలి, మగ్గించాలన్నమాట సిమ్లో. అంతే, బిర్యానీ సూపర్ ఉంది. మీకు బిర్యానీ అంటే ఇష్టం ఉంటే లైక్ చేయండి, ఇష్టం లేకపోతే లైక్ చేయొద్దండి. బిర్యానీ అంటే నచ్చకుంటే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, ఒక కామెంట్స్ రాయండి. ఎలా ఉంది వీడియో, బిర్యానీ ప్రాసెస్ మంచిగా అర్థమయ్యేలా చెప్పానా? ఓకే, ఎదుగోండి గంజి వాల్చినది పారేయలేదు కదా, అది ఇలాగ పెట్టేయాలన్నమాట. పైన వేడికి కూడా పైన బాగా రైస్ కుక్ అవుతుంది. స్టవ్ సిమ్లో పెట్టాం కాబట్టి అడుగున కూడా కుక్ అవుతుంది. మంచిగా ఇలాగ పొడి పొడిగా బిర్యానీ చూసినారా ఎంత బాగుందో. లేదంటే కొంచెం బియ్యం లాగా కొద్దిగా మంచిగా కుక్ అవ్వదన్నమాట. అందుకే గంజి ఎప్పుడు పారేయకూడదు, ఆ వేడికి కూడా మూత పైన పెట్టేయాలి.